గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ వ్యాలెట్ లేకపోతే ఓవర్ టెస్ట్ నెట్లో మనం డైలీ ఎర్న్ చేస్తున్నటువంటి ఓవర్ టోకెన్స్ని స్టేకింగ్ చేసి ఎక్స్ట్రా రివార్డ్స్ ఏ విధంగా పొందాలి అనే విధానాన్ని తెలుసుకుందాం. నిన్న మనం ఓవర్ టెస్ట్ నెట్ పెర్ఫామ్ చేశాము. సో వ్యాలెట్ అనే దాన్ని అప్డేట్ చేశాము. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కింద స్టేకింగ్ అని చూపిస్తుంది. ఆ స్టేకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్స్ చూద్దాం. స్టేకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి పామ్ స్టేక్, రెండోది హోమ్ స్టేక్. సో వీటికి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. పామ్ స్టేక్ అంటే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ని లేకపోతే వేరే ఏదన్నా పరికరం ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసి చేయడాన్ని పామ్ స్టేక్ అంటారు. అదే హోమ్ స్టేక్ అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ కానీ లేకపోతే పర్సనల్ కంప్యూటర్ కానీ యూజ్ చేసి చేయడాన్ని హోమ్ స్టేకింగ్ అని అంటారు. సో ఈ రెండింటి వల్ల డిఫరెన్స్ ఏంటి, దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే కొంచెం అలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంపేర్ అని ఉంది. సో వాటిన్నిటి మధ్య కంపారిజన్ ఇక్కడే ఇచ్చారు, దాన్ని కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను కంపేర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఒకవైపు పామ్ స్టేకింగ్ ఉంది, ఇంకోటి హోమ్ స్టేకింగ్ ఉంది. సో పామ్ స్టేకింగ్ కింద ఓవర్ వ్యాలెట్ అని ఉంది. సో అంటే మనం మొబైల్లో యూజ్ చేస్తున్నటువంటి ఓవర్ వ్యాలెట్ని యూజ్ చేసేది పామ్ స్టేకింగ్. అదే హోమ్ స్టేకింగ్ దగ్గర ఓవర్ నోడ్ అని ఉంది. ఈ ఓవర్ నోడ్ అనే దాన్ని మనం పెర్ఫామ్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కావాలన్నమాట. సో వీటన్నిటి మీద డిఫరెన్స్ ఏంటి అంటే, అదే మనం పామ్ స్టేకింగ్ మొబైల్లో చేస్తే మనకు రివార్డ్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తాయి. ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే హై రివార్డ్స్ వస్తాయి. సిస్టమ్ లేదా ల్యాప్టాప్ యూజ్ చేస్తే ఎక్కువ రివార్డ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లెక్సిబుల్ స్టేక్ అమౌంట్. అదే మనం మొబైల్ యూజ్ చేసి ఓవర్ వ్యాలెట్ యూజ్ చేసి చెయ్యాలి అని అంటే మనం ఎంత అమౌంట్తోనైనా కానీ స్టేకింగ్ అనేది పెట్టుకోవచ్చు. అదే పీసీలో లేకపోతే ల్యాప్టాప్లో, పర్సనల్ కంప్యూటర్లో ల్యాప్టాప్లో మనం స్టేకింగ్ అనేది ఓవర్ నోడ్ ద్వారా పెట్టుకోవాలంటే మినిమం 256 ఓవర్ టోకెన్స్ అనేవి మన దగ్గర ఉండాలి. దాని తర్వాత ఏ విధంగా చేయొచ్చు అనే దానికి ఇక్కడ క్లియర్గా చెప్పారు. మొబైల్ యూజ్ చేసి చేయొచ్చు, ఇక్కడ కంప్యూటర్ యూజ్ చేసి చేయొచ్చు అని. దాని తర్వాత ఇక్కడ మనకు వచ్చే రివార్డ్స్ అంటే మనకు వడ్డీ వస్తుంది కదా స్టేకింగ్ చేయడం వల్ల, అది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. కాన్సిస్టెంట్ రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎంత అమౌంట్ అనేది పెట్టినా కానీ మనకేంటి అంటే ఒకే రకమైన వడ్డీ రేట్ అనేది ఉంటుంది, ఎక్కువ ఉండదు. అదే ఇక్కడ సిస్టమ్ యూజ్ చేస్తే ఇక్కడ ఏంటి అంటే మనకు వచ్చే వడ్డీ రేటు అంతకంత పెరుగుతూ ఉంటుంది అనమాట, డే బై డే పెరుగుతూ వెళ్తుంది. అదే మనం మొబైల్ యూజ్ చేసి ఓవర్ వ్యాలెట్ యూజ్ చేస్తే సేమ్ రివార్డ్స్ అనేవి వస్తాయి. తర్వాత అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈరోజు మనం 10 ఓవర్ టోకెన్స్ స్టేకింగ్ పెట్టామనుకోండి, రేపు 10 ఓవర్ టోకెన్స్ స్టేకింగ్ పెట్టామనుకోండి, దేనికైనా కానీ కాన్స్టాంట్గా మనకు రివార్డ్ అనేది వస్తుంది. అదే ఇక్కడైతే ఈరోజు 256 ఓవర్ టోకెన్స్, రేపు 256 ఓవర్ టోకెన్స్, తర్వాత రోజు 256 ఓవర్ టోకెన్స్, ఇలా మనం పెట్టుకుంటూ వెళ్తాం స్టేకింగ్లో. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే వాటన్నిటికీ కలిపి ఇస్తాడనమాట. సో అందుకని చెప్పేసి మనకు ఫైనల్గా వచ్చే రివార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి మొబైల్ యూజ్ చేసే దాంట్లో మనం ఏ రోజైతే అమౌంట్ పెట్టామో దానికి మాత్రమే స్టేకింగ్ అమౌంట్ అనేది వస్తుంది. దానివల్ల ఇక్కడ ఫైనల్గా వచ్చేది ఎలా ఉంటుంది అంటే రివార్డ్ అనేది మనకు మొబైల్ పెట్టి చేయడం వల్ల తక్కువ వస్తుంది. అదే కంప్యూటర్ లేదా పీసీలో చేయడం వల్ల చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట.
సో ఇక్కడ ఇంకొక లైన్ ఉంది చూడండి, మనకు వచ్చిన రివార్డుని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని కూడా ఇచ్చారు. ఎవరైతే మొబైల్ యూజ్ చేసి చేస్తారో వాళ్ళు క్లెయిమింగ్ అనేది, అంటే తిరిగి మనం రివార్డు పొందాలి అంటే మనం మాన్యువల్గా, అంటే మనకై మనం మొబైల్ యూజ్ చేసి చేసుకోవాలి. అదే కంప్యూటర్ లేదా సిస్టంలో చేసేవాళ్ళు, ల్యాప్టాప్లో చేసేవాళ్ళు, కంపెనీనే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ రివార్డును తిరిగి పంపిస్తుంది అనమాట. ఇక్కడైతే మనం మొబైల్లో చేస్తాం కాబట్టి మనకై మనం అది రివార్డ్ అనేదాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. దాని తర్వాత అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే, మనం స్టేకింగ్ చేస్తున్నాం కదా, ఈ స్టేకింగ్ చేసిన తర్వాత మనకు రావాల్సిన అమౌంట్ అనేది మెయిన్ నెట్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో ఆ టైంకి మనకి ఇస్తున్నారా లేదా అనే డౌట్ ఉంటుంది. ఒకవేళ మనం అమౌంట్ పెడితే బ్లాక్ అయిపోతాయేమో అన్న ఆలోచన కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. హౌ టు అన్స్టేక్ అండ్ రిసీవ్ మై టోకెన్స్ బ్యాక్ అనే క్వశ్చన్కి కింద ఇచ్చారు. సో మనం మొబైల్ ద్వారా ఏదైతే స్టేకింగ్ పెడతామో అది కావాలంటే 10 minutes తర్వాత కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదే కంప్యూటర్ లేదా సిస్టమ్ ద్వారా ఎవరైతే స్టేకింగ్ అనేది పెట్టారో వాళ్ళు కంపెనీ ఆటోమేటిక్గా ఇస్తుంది. అంటే అన్స్టేకింగ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకు ఒక క్యూ అనేది ఉంటుంది. మనం ఒకసారి రిజిస్టర్ అయ్యి వదిలేస్తే మన టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే అవన్నీ అన్స్టేక్ అవుతాయి. సో దీనికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు రివార్డ్స్ అనేవి ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, రివార్డ్స్ అనేవి వీళ్ళకు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి కంపెనీ అనేది టైం చూసుకొని ఇస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్స్టేక్ చేయడానికి లేదు. కానీ మొబైల్లో చేసే వాళ్ళకి ఏంటి అంటే రివార్డ్స్ అనేవి తక్కువ ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి, వడ్డీ మీద వడ్డీ రాదనమాట. సో దానికని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఏం పెట్టారు అని అంటే, మనం కావాలి అంటే స్టేక్ చేసిన 10 minutes తర్వాత కూడా ఆ కాయిన్స్ని అన్స్టేక్ చేసుకోవచ్చు. ఇది అండి సింపుల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం స్టేకింగ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ స్టేకింగ్ చేసే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ముందు పైన ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ చూడండి పామ్ స్టేక్ అని ఉంది కదా ఫస్ట్ది, ఎందుకంటే మనం మొబైల్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి పామ్ స్టేక్ ప్రొసీజర్లోకి వెళ్దాము. ఇక్కడ కింద స్టేక్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంత చెయ్యాలి అమౌంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ చూడండి మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు స్టేకింగ్ చేయొచ్చు. సో నాకు 10,000 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి గిఫ్ట్ కార్డుగా ఒక 500 ఓవర్ టోకెన్స్ అనే ఎక్స్ట్రా వచ్చాయి. అందువల్ల నాకు ఇక్కడ 519 టోకెన్స్ చూపిస్తుంది. సో ఎవరికైతే లాస్ట్ టైం మనం మైనింగ్ చేసినప్పుడు 10,000 కంటే తక్కువ వచ్చి ఉన్నాయో పాయింట్స్ అనేవి, వాళ్ళకు 500 ఓవర్ టోకెన్స్ అనే గిఫ్ట్గా రాలేదు. సో అందుకనేసి వాళ్ళకు నిన్న వచ్చిన ఒక 10 పాయింట్స్, ఈరోజు వచ్చిన ఒక 10 పాయింట్స్, టోటల్ కలిపి 20 ఓవర్ టోకెన్స్ అనేవి మీ దగ్గర ఉండొచ్చు. లేదు 10,000 కంటే ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేసిన వాళ్ళ దగ్గర అయితే 520 ఓవర్ టోకెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎంత అమౌంట్ చేయాలనుకుంటున్నాము అనేదాన్ని మెన్షన్ చేయాలి. సో దీనికి కొంచెం ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఉంటుంది కాబట్టి మీ టోటల్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దానికంటే కొంచెం తక్కువ ఎంట్రీ చేయండి. ఇక్కడ నాకు 519.51 చూపిస్తుంది, దానికంటే కొంచెం తక్కువ ఎంట్రీ చేస్తూ వస్తాను. $518 ఎంట్రీ చేశాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ చేసిన తర్వాత స్లైడ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ ఒక పేజ్ వచ్చింది. పేజ్ వచ్చిన తర్వాత కింద గాట్ ఇట్ అనే ఆప్షన్ వచ్చిన్నది, అది మిస్ అయిపోయింది ఈ వీడియోలో. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే నేను స్టేకింగ్ పెట్టిన అమౌంట్ 518. ఇక్కడ ఫీజు ఎంతైతే ట్రాన్సాక్షన్ ఫీజు అవుతుందో అది సిస్టమ్ బిజీగా ఎర్రర్గా ఉండడం వల్ల చూపించట్లేకపోతుంది. సో అనేబుల్ టు ఎస్టిమేట్, తర్వాత ట్రై చేయండి అని వచ్చింది. స్టిల్ ఇక్కడ కింద చూడండి స్లైడ్ టు కన్ఫర్మ్ అని వచ్చింది చూడండి. సో దాని మీద ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను కన్ఫర్మేషన్ ఏమన్నా అవుతుందా అనేసి.
ఇక్కడ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత చూడండి, ది రిక్వెస్ట్ ఫెయిల్డ్, ట్యాప్ టు రీట్రై. సో అందరూ స్టేకింగ్ కోసం ట్రై చేస్తున్నారు, దానివల్ల అయి ఉండొచ్చు ఎర్రరు. లేకపోతే నిన్ననే ఈ అప్లికేషన్ అనేది అప్డేట్ అయింది కాబట్టి దానివల్ల కూడా అయి ఉండొచ్చు. కొంచెము ఎర్రర్ అనేది ఉండడం వల్ల మనం పెట్టిన రిక్వెస్ట్ అనేది అవ్వట్లేదు. కానీ మీరు మళ్ళీ ట్రై చేయండి. సో మీరు ట్రై చేసేటప్పుడు చూడండి, మీ ఓవర్ వ్యాలెట్లో టోటల్ టోకెన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఎస్టిమేటెడ్ ఫీజు, ఇవి రెండు కలిపి మీకు టోటల్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో దానికంటే తక్కువ ఉంటే మీరు రిక్వెస్ట్ పెడితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను పెట్టిన అమౌంట్ 518 ఓవర్ టోకెన్స్. ఇక్కడ మేబీ ఎస్టిమేటెడ్ ఫీజు ఒక 3 టోకెన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు 521 ఓవర్ టోకెన్స్ అయితే నేను పెట్టిన రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. అదే ఫీజు అనేది ఓన్లీ 1 ఓవర్ టోకెన్ ఉంటే, నేను పెట్టింది 518 ఓవర్ టోకెన్స్ అయితే రెండు కలిపి 519 ఓవర్ టోకెన్స్ అవుతాయి. సో నా దగ్గర ఉన్నది 519.3 కాబట్టి నేను పెట్టిన రిక్వెస్ట్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఈ సిస్టమ్ ఎర్రర్ వల్ల ఇదంతా రికార్డ్ అవ్వలేకపోతుంది. మీరు ట్రై చేసేటప్పుడు ఏం చేయండి అంటే, మీరు స్టేకింగ్ పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 1 or 2 కాయిన్స్ కొద్దిగా తక్కువ ఎంట్రీ చేయండి, అప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో ఫైనల్గా కన్క్లూడ్ చేసేది ఏంటి అంటే, స్టేకింగ్ చేసే వాళ్ళకు కామన్గా ఉండే డౌట్, మనం స్టేకింగ్ పెడితే అమౌంట్ అనేది ఇమీడియట్గా విత్డ్రా చేసుకోగలమా లేదా మెయిన్ నెట్లోకి అనేసి. సో వీళ్ళేంటి అంటే క్లియర్గా చెప్పారు, 10 minutesలోనే మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అని. సో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనం స్టేకింగ్లో ముందుకెళ్ళొచ్చు. నేను కూడా ఈ సిస్టమ్ ఎర్రర్ అనేది తగ్గిన తర్వాత స్టేకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మీకు కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి, అంటే రివార్డ్స్ అనేవి కొద్దిగా తక్కువే ఉంటాయి, దాని గురించి ఆలోచించుకొని పర్లేదు రివార్డు తక్కువ వచ్చినా స్టేకింగ్ చేసుకోవడం బెటరే కదా అన్న ఒపీనియన్ మీకు కలిగితే మీరు స్టేకింగ్ కూడా చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేసి. ఇంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.